హాయ్. హాయ్ అండి. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పాలన, ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారి పాలన ఎలా ఉంది? ఇప్పుడు మీకు చెప్పాలంటే ఒకటే విషయం అండి. ఇప్పుడు ఓటర్ లేనిది, ఓటు హక్కు లేనిది ఓటర్ లేడు. ఓటర్ హక్కు ఓటర్కే ఉంటుంది, ఒక సీఎం కూడా ఉండదు. ఒకటి చెప్తానండి, ఎన్ని ఓట్లు వేసినా ఎన్ని కాళ్ళు పెట్టినా పొగట్రా నీ తల్లి భారతదేశ మహాకవి శ్రీశ్రీ అంటే అట్లా చెప్పిన నేను ఉల్టాగా. అయితే ఈ రోజుల్లో ఏంటంటే ఏ సీఎం అయినా ఏ పిఎం అయినా చేయాల్సిన ప్రజలకు న్యాయం అది చేసేది చంద్రబాబు నాయుడు ఒకటే. ఆయన ఒకడే. ఆయన సీఎంగా ఉంటే ఆంధ్ర అయినా, అది తెలంగాణ అయినా, అది కేరళ అయినా, కర్ణాటక అయినా, యూపీ అయినా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర అయినా, బెంగాల్ అయినా, పాకిస్తాన్ అయినా కూడా చంద్రబాబు నాయుడుకి అంత టాలెంట్ ఉంది. ఆ సార్కి, అన్నకి, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి ఎందుకు టాలెంట్ ఉందంటే ఆయన చదువుకున్నారు. ఇంకోటి ఆయన ఎడ్యుకేషను, ఇంకోటి ఆయన ప్రస్తావన. ఆయన చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాజకీయ అనుభవం ఎక్కువ లేదండి. నేను పవన్ కళ్యాణ్ డైవుడ్ ఫ్యాన్ని, సార్కి, అన్నకి, మా అన్నకి, పీకే అన్నకి, పవన్ కళ్యాణ్ గారికి. అయితే పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ లేకపోతే మోడీ వచ్చారు కాదు ఈ టైంలో. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారికి టాలెంట్, అదే టాలెంట్ అంటే ఆ టాలెంట్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు సీఎం ఎవరు, పిఎం ఎవరు, ఏపీ ఎవరు, టీఎస్ ఎవరు, ఏది లేదు. అయితే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ పిఎం అవ్వచ్చు, సీఎం అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, ఆయన చేతుల్లో ఉంది. అది ఆయన ఉద్దేశంలో ఉంది. ఆయనకి రాజకీయం అంటే ఇష్టం లేదు చెప్పాలంటే. కానీ ప్రజల కోసం, ప్రజల పాలన కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల అభిమానం కోసం, ప్రజల న్యాయం కోసం, ప్రజలకి న్యాయం చేయడం కోసం వచ్చారండి. రాజకీయం అంటే అష్టాచం ఆడినట్టు కాదు. అది ఒక కూటమి ఉంటుంది. నిన్ను కూల్చేస్తారు, కూలమిచ్చేస్తారు. అయితే ఆయన అన్నీ ఎదుర్కొని చిరంజీవి గారు ఏగలేకపోయారు రాజకీయంలో. ఒక పవన్ కళ్యాణ్ గారే కష్టపడి ఇష్టపడి ప్రజల కోసం ముందుకు వచ్చారు. ఆయన గౌరవిద్దామండి. ఇంకా రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది ఇక్కడ? రేవంత్ రెడ్డి గారికి చెప్పాలంటే ఆయన కాంగ్రెస్. ఆయన గురించి చెప్పాలంటే ఆయన గురించి మనకి డీటెయిల్గా ఎవరికి తెలియదు చెప్పాలంటే. అసలు రేవంత్ రెడ్డి సీఎం అంటే ఎప్పుడు సగం మంది తెలీదు చెప్పాలంటే రియల్గా. ఎందుకంటే కొత్తగా వచ్చారు కదా, ఆయన చేస్తున్నారు. కాకపోతే ఆయన కొంచెం పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తీసుకుంటే మంచిది అనిపిస్తుంది నాకు. ఇంకోటి కేసీఆర్ ఉంటే బాగుండేది ఇంకొక 5 years నా ఉద్దేశంలో. ఎందుకంటే 4 సార్లు ఓటేసి హైదరాబాద్లో చెప్పి హక్కు ఉంది కాబట్టి చెప్తున్నా. ఇంకోటి కేసీఆర్ గారు నెక్స్ట్ సీఎం కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు రారు, ఇంకా ఏ గాలి రాదు, ఏ బోండ రాదు. రేవంత్ రెడ్డి గారు ఈ 4 సంవత్సరాల్లో కూడా ఉంటారో లేదో తెలియదు నాకు. అది వాళ్ళ ప్రజల అంటే మేము ప్రజలం, మాకు చెప్పే హక్కు ఉంది కాబట్టి చెప్తున్నాం. ఇంకోటి కేసీఆర్ గారు వస్తే ఆయనకి అనుభవం బట్టి, ఆయన చేసిన పథకాలను బట్టి, ఆయన చేసిన అభివృద్ధిని బట్టి. ఇప్పుడు లెక్కర్ ఉంది కదా, లెక్కరు ఆయనకి లెక్కర్ ఫ్యాక్టరీలు ఉన్నాయి బినామీ పేరు మీద, ఓపెన్ చెప్పేస్తున్నా. అది వేరే విషయం, అవుట్ ఆఫ్ క్వశ్చన్, అది వదిలేసేయండి, అది చెప్పకూడదు. అయితే ఇంకోటి ఆయన కొన్ని పాలనలు, కొన్ని వృద్ధులకి సంబంధించి కొన్ని పథకాలు అన్నీ చేశారండి కేసీఆర్ గారు. నాకు కేసీఆర్ అభిమానం అండి. ఫస్ట్ చంద్రబాబు అభిమానిని, తర్వాత కేసీఆర్ అభిమానిని. చిన్నప్పుడు ఎన్టీ రామారావు అభిమానిని. అప్పుడు నేను ఓటు హక్కు లేదు నాకు, ఇప్పుడు చెప్పే హక్కు లేదు. అయితే ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరంటే కేసీఆర్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ.